హలో ఫ్రెండ్స్, ఇవాళ పులిహోర ఎలా చేద్దామో చూద్దామా. పులిహోర వెరీ సింపుల్ వంటకం. ఆంధ్రులకు ఇష్టమైన ఈ పులిహోరని చిన్న 1-2 మెలకువలు పాటిస్తే బ్రహ్మాండంగా రుచిగాను, అందరూ మెచ్చేటట్టుగాను, ఇష్టపడేట్టుగాను చేయొచ్చు. పులిహోర మనం ఎప్పుడు తినాలనుకుంటున్నామో దానికి ఒక పూట ముందు అన్నం వండుకొని, మరీ పలుకు కాకుండా మరీ మెత్తగా కాకుండా మధ్యస్థంగా ఉండేటట్టు వండేసి, దానిలో వేడి అన్నంలో ఉడికించిన చింతపండు గుజ్జు, ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి. తర్వాత ఒక 2 చెంచాలు నూనె వేసి దాన్ని కూడా బాగా కలిపి మూత పెట్టి పెట్టాలి. నూనె వేయటం వలన మెతుకులు ఒకదానికొకటి అంటుకుపోకుండా విడివిడిగా ఉంటాయి. సో మనం తినదలుచుకున్నప్పుడు ఈ పులిహోర అన్నం మొత్తం చింతపండు కలపడం వల్ల కొంచెం గడ్డలాగా తయారై ఉంటుంది. దాన్ని మెత్తగా చిదుపుకొని తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టాలి. కడాయి పెట్టి నూనె పోసి తగినంత దాంట్లో ఎండుమిరపకాయలు వేయాలి. ఎండుమిరపకాయలు కొద్దిగా వేగాక ఆవాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిశనగపప్పు వేసి కొంచెంసేపు వేపాలి. శనగపప్పు కొద్దిగా ఎరుపు రంగుకు తిరగబోతున్న సమయంలో కరివేపాకు వేసి ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేపి కొంచెం సేపు వేయించాలి. పచ్చిమిరపకాయ మరీ వేగిపోకుండా ఓ మోస్తరుగా మగ్గినాక దానిలో చిటికెడు పసుపు వేసి మొత్తం మరొకసారి కలిగి తిప్పి స్టవ్ ఆఫ్ చేసి బాణలు దించేయాలి. ఈ పోపు చల్లారాక మనం ముందే కలిపి పెట్టుకున్న అన్నంలో ఈ పోపు బాగా కలిపేసి కొంచెం సేపు అట్టే పెట్టేస్తే మొత్తం ఈ నూనె అంతా, ఈ పసుపు ఇవన్నీ పులిహోర బాగా పీల్చుకుంటుంది. తర్వాత ఒక 5 నిమిషాలు అయ్యాక మొత్తం అన్నం అంతా ఒకసారి స్పూన్తో కలిగి తిప్పుకొని ఇంకేముంది తినటమే. ఒకసారి ట్రై చేస్తారు కదా.